మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యము ప్రజలకు ఉచితంగా అందించాలని చెప్పారు ఆయన. అదే వేదిక మీద మరో అతిథి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు కూడా మాట్లాడుతూ పీపీపీ విధానంలో ఎలాంటి లోపాలు లేవని ఆయన అంటున్నారు. చాలా మంచి పద్ధతి అని ఆయన అంటున్నారు. ప్రైవేటు వైద్య కళాశాలలు రావాల్సిన అవసరం ఉందని ఆయన ఇది విశేషమైనటువంటి విషయంగా ఆయన చెప్తున్నటువంటిది. మరి వెంకయ్య గారు కావచ్చు, ఇంకెవరైనా కానీ విద్య, వైద్యం అనేటటువంటిది అది ప్రభుత్వ బాధ్యత ఆయన చెప్తుంటే అదే వేదిక మీద శ్రీనివాస్ గారు, కామినేని శ్రీనివాస్ గారు పీపీపీ విధానం బాగానే ఉంది అని అంటుంటున్నటువంటిది. కానీ వెంకయ్య నాయుడు గారు చెప్పేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తీసుకొచ్చారు. స్కూల్స్ నాడు నేడు స్కూల్స్ తయారు చేసి ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా తయారు చేశారు. అలాగే ప్రభుత్వ మెడికల్ వైద్య కళాశాలలు తీసుకొచ్చారు, 17 కళాశాలలు. అంటే వైద్యము, విద్య ఉచితంగా అందాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది పడకూడదని ఒకంత వెంకయ్య గారు చెప్పినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలో పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ వెంకయ్య గారు ఒక విధంగా మెచ్చుకోవాలి, కానీ అలా చేయలేదు అని ప్రజలు ఒకంత అనుకుంటున్నటువంటి పరిస్థితి. ఆయన అంటున్నాడు, ఆయన చెప్పేదే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు గతంలో అనేటటువంటిది. మీరైతే ఏమంటారు? నమస్తే.